ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమి నడుస్తోంది. అయితే శని వీరికి బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగంలో ఎటువంటి చికాకులు వచ్చినప్పటికీ అవి సమస్యపోవడం, ఎంతటి కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేయడం ఉంటుంది. అయితే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సత్వంలో బలంగా లేదు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా తక్కువ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చెయ్యని తప్పు కూడా నిందపడవలసి వచ్చిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మన పని ఏదైతే ఉందో నీతిగా నిజాయితీగా మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందడం. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవ్వకుండా వెయిట్ చేస్తున్న వారికి ఏదైతే ఉందో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. లాభాధిపతి షష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువ చేసే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం వీరికి గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. MBA సీట్ కావచ్చు, వైద్యులో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ రంగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వరకు చాలా బాగుంది చెప్పచ్చు. ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వారికి మంచి పేరుపై ఖాతా వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత నిరాశ అని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. శని బలంగా ఉన్నప్పటికీ సత్వంలో గురు శుక్రుడు కలుస్తున్నారు. వ్యాపార పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. లాభస్థానం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. అష్టమ భాగ్యంలో కేతు అంత బలంగా లేరు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవారాలు లాభసారిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. లాభస్థానంలో లాభాధిపతి బాగున్నాడు కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే 1-10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, ప్రతిరోజు గౌర్ణమశవతులతో దీపారాయణ చేయడం, శనివారం నాడు మంగళవారం నాడు నలుపు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కలిసి వస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో రావడం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఖర్చును అదుపులో ఉంచుకుంటారు. ఏదైనా రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వీరికి వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. భాగ్యాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. చతుర్థంలో కుజుడు ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా మనసు స్థిమితంగా ఉంచుకొని ఒక పనిని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిని 2 అర్థాలుగా తీసుకుని మనకు వస్తుందా రాదా, మనం చేయగలమా లేదా అనే ఆలోచనతోటి వెళ్ళకూడదు. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఎవరో ఏదో అన్నారు, మనం ఇలాగే ఉందాం, ఇలాగే వెళ్దాం, నా ఇష్టం వచ్చిన ధోరణితో నేనే వెళ్తాను, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన ధోరణి ఒక్కొక్కసారి వస్తుంటుంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నప్పటికీ మనసు అనేది స్థిమితంగా ఉండదు. ఉద్యోగం వస్తుంది, కానీ చేద్దామంటే తర్వాత చూసుకుందాం, లేదా ఇంకో ఉద్యోగం చూద్దాం అనే, లేదా ఇంకో అంతకంటే మంచి ఉద్యోగం వస్తుందా, లేదా మనం చేయలేమా, మనకి ఇంతకంటే ఇదే ఉంటుందా, ఇటువంటి విధాలుగా ఆలోచన ఉంటుంది. ఏదైనా స్థిమితంగా ఉండి మనం నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేసి ఏదైనా ఫలిస్తుంది. కానీ మనం అలా జరగదు.
వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా బాగుపడ్డారా, అది ఇలా బాగుపడ్డారా, మనం ఎప్పుడు బాగుపడతాం, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఎలా ఉన్నారో, మీరు ఏం చేయదలుచుకున్నారో ఉద్యోగ రీత్యా చక్కగా ఉన్న ఉద్యోగం, వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా చేసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అప్పుల పాలవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ధనాన్ని ఎంతవరకు సాధ్యమైనంత వరకు తక్కువగా ఖర్చు పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. అయితే ఎవరో చెప్పిన మాటలు విని మన ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెళ్ళిపోదాం, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో అని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క మాట 10 మంది చెప్పిన మాట వినకుండా వాళ్ళు చెప్పింది వినండి, కానీ అంతిమంగా మీరు నిర్ణయం తీసుకుంటే మీరు లాభపడతారు. లేకపోతే నష్టపోయేది మీరే. ఎవరు 10 మంది 10 రకాలుగా చెప్తారు, మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, కానీ తర్వాత నష్టపోయేదెవరు మీరే. అవసరంగా ఎవరు సహాయ సహకారాలు కూడా చేయరు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినారు ఒత్తులతోటి దీపారాధన చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి, లేదా గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏనాడు శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని బాగుంటుంది. అష్టమాధిపతి, పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్ని బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనకు పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడు. ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల, భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం, అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత